सप्तऋषि चैतन्य साधनतो आनंदम। ओम नमः शिवाय। सप्तऋषि टीवी वीक्षकुలకు నమస్కారం। హిందూ ధర్మ పరిరక్షణకై అనేక మంది యోగులు, మునులు, స్వామీజీలు ఎంతోమంది ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తూ ఉన్నాము. కలిసికట్టుగా పనిచేయడానికి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పూనుకొని ఎంతోమంది ముందుకు వస్తున్నారు. మరి అలా వచ్చేవారిలో అగ్రగణ్యంగా ఉన్న స్వామీజీ, ఆ పరిచయం అక్కర్లేని పేరు, ఈ మధ్యకాలంలో మీడియాలో ఏ ఛానల్ చూసినా వారే కనిపిస్తూ ఉన్నారు. వారే అరవింద్ అఘోరి గారు. వారు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాన్ని కలిపి ఒక సాంప్రదాయాన్ని, అఘోరి సాంప్రదాయాన్ని మనకు పరిచయం చేసిన వ్యక్తి. వారు కూడా ఒక ట్రస్ట్ రూపంలో ఫామ్ చేసుకుంటూ అందరికీ ఒక ఆదర్శంగా ఉంటూ హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి చైతన్యాన్ని రగిలించే విధంగా వారి మాటలు ఎంత సూటిగా, ఘాటుగా ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ కుకట్పల్లి దగ్గరలో, నిజాంపేట దగ్గరలో ఉన్న అంటే అరుంధతి మాత జాంబవంతుని శక్తిపీఠము అని పెట్టుకొని ఇక్కడ రాజయ్య గురువు గారు స్వామీజీ వారు కూడా పీఠాధిపతి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. గతంలో కూడా మనం ఇక్కడికి వచ్చాము, ఒకసారి వారిని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది మన ఛానల్ ద్వారా. సో వారిద్దరు స్వామీజీలు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. వారు ఇక్కడ ఈరోజు ఒక యజ్ఞాన్ని తలపెట్టారు. ఎందుకంటే ఒక ప్రాయశ్చిత్త యజ్ఞం. ఎందుకంటే హిందూ ధర్మంలో అనేక మంది ఉన్నప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కొందరైతే దాని గురించి ప్రచారం చేసేవాళ్ళు కొందరు. అయితే ఇప్పుడు ఉన్న స్వామీజీలు కానీ, బాబాలు కానీ, మన యోగా పరంగా ముందుకు వస్తున్న ఆధ్యాత్మిక మార్గంలో అనేక మంది హిందూ ధర్మంలో చైతన్యాన్ని తీసుకొస్తున్న వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కానీ అందులో చాలా వరకు ఒక భయం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. మనకు హిందూ ధర్మం మీద జరుగుతున్న దురాక్రమణాలు కానీ, సో యాంటీగా జరుగుతున్నాయి. అది మనకే శత్రువులు చాలామంది ఉన్నారు. ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. రకరకాల భయాలు ఆవహించి ఉన్నాయి. సో మరి అలాంటివన్నిటిని కూడా పక్కన పెట్టి పూర్తిగా నేను దేనికైనా సిద్ధం హిందూ ధర్మ పరిరక్షణకు అని చెప్పేసి వచ్చారు. అయితే ఎవరైతే రాలేని వాళ్ళు వీళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇక ఆ మాట వారి ద్వారానే విందాము. సో అలాంటి వాళ్ళ కోసం ఒక ప్రాయశ్చిత్తం, హిందూ ధర్మంలో ఉండి కూడా హిందూ ధర్మ రక్షణకు ముందుకు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే వాళ్ళని కూడా ముందుకు తీసుకురాలేకపోతున్నందుకు మేము కూడా ప్రాయశ్చిత్తం తీసుకుంటాము యజ్ఞం ద్వారా అని ఆ స్వాములు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి అందరి కోసం ప్రాయశ్చిత్త యజ్ఞం అనేది ఈరోజు ఇక్కడ తలపెట్టారు. అది మరి కాసేపట్లో జరగబోతుంది. దానికంటే ముందుగా వారి మాటల్లో అసలు వారు ఎందుకు ఇక్కడికి మనం ఈ సందర్భంగా మనం ఇక్కడికి రావడం జరిగింది, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారు ఏం చేస్తున్నారు, మరి మిగతా వాళ్ళని కూడా ఎలా చైతన్యవంతం చేయగలుగుతారు అనే దానిపైన వారితో మాట్లాడదాం. ముందుగా మరొక్కసారి మన ఛానల్ ద్వారా వారిని కూడా మనం పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ గారు. చెప్పండి స్వామీజీ, ఇక్కడికి ఈరోజు మనకు ఇక్కడ కుకట్పల్లిలో ఉన్న జాంబవంతుని ఆశ్రమం కానీ, పీఠం కానీ ఇక్కడికి వచ్చారు, దీపాలగుట్ట అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. మరి ఇక్కడ ఏ కార్యక్రమం చేయడానికి ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు మీరు? సో అలాగే అసలు ఈ ప్రాయశ్చిత్త యజ్ఞం అని చెప్పేసి మరి చెప్పారు. అసలు మరి ఆ ప్రాయశ్చిత్తం మీరు చేసుకోవడానికా, లేకపోతే హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాయశ్చిత్తం చేయడానికి మీరు కంకణం పూనుకున్నారా? దానికి సంబంధించిన ఒక 2 విషయాలు స్వామీజీ మీ మాట. ఇక్కడ ఈ హోమం గురించి ఫస్ట్ నేను చెప్తానండి. దీన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్త మహాయజ్ఞం, దీని పేరే. ఇంతకీ ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఈ మధ్యకాలంలో మీరు చూశారు హిందూ దేవాలయాల మీద చాలా తరచుగా దాడులు జరుగుతున్నాయి. అన్నిటికంటే ఫస్ట్ సంగతి మీరందరూ గుర్తించారో లేదో నాకు తెలీదు, పిఠాపురం ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేసి డిప్యూటీ సీఎం అయ్యాడు. మీరు ఇప్పుడు దత్తపీఠం అన్నారే, ఆ దత్తపీఠం ఉన్నటువంటి ఆ ఏరియాలో పిఠాపురం అక్కడ దేవాలయాలు చిన్న చితక చాలా ఉన్నాయి. ఆ చిన్న చితక ఆలయాల్లో ఉండేటువంటి చిన్న చిన్న విగ్రహాలు ఫస్ట్ వాటిని ధ్వంసం చేశారు. ఆ తర్వాత అంతర్వేది రథాన్ని తగలబెట్టారు.
ఆ తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి తలుకు రథం మీద ఉండేటువంటి 3 సింహాలని దొంగలు దోచుకెళ్ళారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఫస్ట్ ముత్యాలమ్మ గుడి సికింద్రాబాద్, అక్కడ ఆ గుడిని ధ్వంసం చేశారు. అరౌండ్ 4:45కి మార్నింగ్, అంటే ఆల్మోస్ట్ ఆల్ నియర్ బై 5 o'clock. ఆ టైంలో 150 మంది ముస్లింలు, సుమారుగా 151 మంది ముస్లింలు ఆ గుడిని ధ్వంసం చేశారు. అమ్మవారి విగ్రహాన్ని కూలగొట్టారు, కాలుతో తన్నారు, కింద పడేశారు. ఇలాగ ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేశారు. ఆ ముత్యాలమ్మ గుడి ఉన్నటువంటి ప్రాంతం అంతా మన తెలుగు వాళ్ళు ఉండేటువంటి ప్రదేశమే, హిందువులు ఉండేటువంటి ప్రదేశమే. మరి పొద్దున 4:45కి ఇంతటి మహారత్స రంబోలా జరుగుతుంటే మరి ఈ హిందువులందరూ ఏమైపోయారండి? నాకు తెలియక అడుగుతున్నా. రంబోలా జరుగుతుంటే మన హిందువులందరూ ఏమైపోయినట్టు? అదొకటి. 151 మంది ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఇంత దురాగతం చేశారంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారు? ఇలాంటి చర్చని ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యతాయుతమైనటువంటి 4th పిల్లర్ అది తీసుకురాకుండా ఆ సమయానికి ఒక ఆమె వచ్చిందండి. ఆమె స్వయంగా పుట్టుకతోటి మగవాడు, ఆ తర్వాత క్రమంగా లింగ మార్పిడి చేసుకుంది. ఎవరికి వాళ్ళ ఇష్టం అండి అది. ఈ తప్పు ఇది ఒప్పు అనడానికి ఎవ్వరికి అధికారం లేదు. భారత రాజ్యాంగం ఏం చెప్పిందండి? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతకచ్చు, కానీ ఎవరికి హాని కలిగే విధంగా ఉండకూడదు. ఇదొక్కటే ముఖ్యమైనటువంటి విషయం. కానీ ఈ ఛానల్స్ వాళ్ళందరూ ఆమె మీద పడి ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె జెండర్ ఏంటి, ఈమె ఆడనా మగనా, నగ్నంగా ఎందుకు ఉంది, నగ్నంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది, అసలు ఆ నగ్నంగా ఉండడానికి కారణం ఏంటి? ఆమె మానం చూస్తూ మాట్లాడిన యాంకర్లే చాలామంది. ఈ విషయంలో నేను చాలా నా విచారాన్ని వ్యక్తపరుస్తున్నాను, ఖండిస్తున్నాను. మన మీడియా తాలూకు బిహేవియర్, అలాంటి మీడియా చేసిన తప్పిదాన్ని, అక్కడ అమ్మవారికి జరిగినటువంటి అవమానాన్ని పురస్కరించుకొని ప్రాయశ్చిత్త మహాయజ్ఞం అన్నది స్టార్ట్ చేస్తున్నాను. కొద్దిసేపట్లో మొదలవుతుంది. ఆ తర్వాత ఇలాంటి దరిద్రగొట్టు సమాజంలో పుట్టి నేను కూడా తప్పు చేశా కాబట్టి నాకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. అక్కడ ఎంతోమంది హిందువులు అన్నీ చూస్తూ కూడా కౌరవ సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే అందరూ గుడ్డోళ్ళు, ముతకోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఎలా చూశారో అదేవిధంగా హిందువులందరూ కూడా చూస్తూ మహాపాపం చేశారు. ఈ హిందువులందరి తరపున వాళ్ళ పాప భారాన్ని కూడా మోస్తూ నేను ప్రాయశ్చిత్త మహాయజ్ఞం తలపెట్టాను. ఇంత ఎందుకు నేను మాట్లాడాల్సి వస్తుంది అని అంటే అది కూడా నేను చెప్తానండి. అక్కడితో ఆగిపోలే, ముత్యాలమ్మ గుడి ధ్వంసంతో ఆగిపోలే. అసలు దీని మూలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసుకుంటే ఫస్ట్ ఇన్సిడెంటు హైదరాబాద్ మహానగరంలో సంగతి నేను మాట్లాడుతున్నా. మన చార్మినార్ ఉంది కదండి, చార్మినార్ దగ్గర యునానీ హాస్పిటల్ అని చెప్పి గవర్నమెంట్దే ఉంది. ఆ కార్నర్ని చూస్తున్నటువంటి విధంగా ఉంటుంది భాగ్యలక్ష్మీదేవి టెంపుల్. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారిని ఛిద్రం చేసినటువంటి వాళ్ళు, నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలే, అంతా అదే కమ్యూనిటీ. మరి ఎవ్వరూ కూడా ఎందుకు పట్టించుకోలేదు?
ఆ తర్వాత ఈ ముత్యాలమ్మ గుడి ఇది అయిపోయి, దీని తర్వాత శంషాబాద్ హనుమాన్ గుడి, నవగ్రహాల విధ్వంసం అది చేసింది అదే కమ్యూనిటీయే, చెప్తాను లాస్ట్లో. ఆ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ వెరీ వెరీ రీసెంట్, అది కూడా శంషాబాదు ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే జరిగింది. అంతకు మించి అంటే మన చేవేళ్ళపోయే మార్గం ఉందా, కట్టమైసమ్మ గుడి. ఆ కట్టమైసమ్మ గుడిలో దూరి అమ్మవారి తాలూకు త్రిశూలాన్ని కాలుతో తన్ని దాన్ని వంకర చేసి అవమానించినటువంటి ప్రబుద్ధులు ఉన్న ఈ దేశంలో పుట్టిన దానికి అందరం మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి సమయమే ఇది. అందుకే అందరి కోసమే సమస్త లోక కళ్యాణార్థమే ఈ ప్రాయశ్చిత్త మహాయజ్ఞం అన్నది చేస్తున్నాము. ఇక్కడ ఒకటి చెప్తున్నానండి, నా తలకు మనోవేదాన్ని చెప్పడమే కాదు ప్రజల్ని హెచ్చరిస్తున్నాను. ఈ వచ్చినటువంటి ముస్లింలు ఎవరు అని అంటే రోహింగ్యాలు, అది అంతా బంగ్లాదేశు పాకిస్తాను ఆ ఏరియాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు. అక్కడి నుంచి వచ్చినటువంటి 151 మందికి ఎవరు బస కల్పించారు, ఎవరు వసతులు కల్పించారు అంటే దీని వెనక హైడ్రా తలకు డ్రామా అనేకముంది. అందులో ఆ ప్రాంతానికి అక్కడ ఒక మహానుభావులు ఉన్నారు, రజాకర్ల వంశస్థులు. ఆయన ఎవరో కాదండి, మన ప్రియమిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ లేదు, ఆయన దీని అన్నింటికీ వెనకాల కారణం. మరి మన లోకల్ వాళ్ళు ఆ మాత్రం సపోర్ట్ చేయకపోతే అక్కడి నుంచి ఎక్కడో వచ్చి ఎవరు చేస్తారండి ఇంత సాహసం? కరెక్టే కదా? ఇక ఇంతకు మించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏదైనా ఉంటే మళ్ళీ మనము ఇంటర్వ్యూ మన స్టూడియోలో పెట్టుకుందాం. ఇక్కడికి సంబంధించినంత వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రాయశ్చిత్త మహాయజ్ఞం సందర్భంగా నేను ఇంకొకటి అనౌన్స్ చేస్తున్నా. రాబోయే రోజుల్లో హిందూ ముస్లిం తలకు మత అల్లర్లు అన్నది పెళ్ళుబుకబోతున్నాయి. ఈ విషయంలో హిందువులు అందరూ అలర్ట్గా ఉండవలసిందిగా హెచ్చరిస్తున్నాను. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి, హిందూ ధర్మం ఉంటుందా, మంట కలిసిపోతుందా ఆ తర్వాత సంగతి. ఈ హిందూ ముస్లింల తాలూకు గొడవలు కనుక చెలరేగితే ఈ హిందువుల తాలూకు భార్యా పిల్లల్ని భర్త ఎదురకుండా, ఆ కుటుంబ యజమాని ఎదురకుండానే రేపులు చేసేటువంటి కుసంస్కారులు వాళ్ళు. బివేర్ ఆఫ్ దెమ్. ఇది ఆల్రెడీ నైజాం కాలంలో ఇవన్నీ చూసాం, విన్నాం ఇవన్నీ రజాకర్ల కాలంలో. ఇప్పుడు దానికి మరి మనం ఒక హిందువులుగా ఇప్పుడు మీరు అట్లాగో ప్రాయశ్చిత్త అదే మహాయజ్ఞం చేస్తున్నారు, మరి హిందువులుగా మరి మిగతా వాళ్ళందరినీ సంఘటితం చేయడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? అసలు జరుగుతుందా అలాంటి ఒక ప్రయత్నం? నేనేదో వ్యర్థ ప్రయత్నం చేస్తున్నానని నాకు అర్థమైంది. 20 years నుంచి నేను అదే ప్రయత్నంలో ఉన్నా. హిందువులందరూ ఏకం కావాలి. నా దృష్టిలో హిందువులు అనేవాళ్ళు ఎలాగైపోయారంటే ఇవాళ రోజున నేను చెప్తున్నా, పిల్లల్ని కనడానికి హిందూ పురుషులు చాలామంది ఉన్నారండి, కానీ వాళ్ళని ఎదుర్కొనేటువంటి సామర్థ్యము ఏ హిందువుకి లేదండి. అందరూ కూడా ఇంతకుమించి ఎత్తే బాగుండవు. పిల్లల్ని కనడానికే మగవాళ్ళండి, యుద్ధానికి సిద్ధమైన మగవాళ్ళు మన వాళ్ళు ఎవరు లేరు. చాలామంది స్వామీజీ ఇప్పుడు అంతకుమించి చెప్పాలంటే ఈ స్వామీజీలు అందరూ కూడా కప్పల తక్కెడలో ఉండేటువంటి కప్పలే. అంటే ఒక 10 కప్పలు వేసుకుంటాం అనుకోండి, చిన్న చిన్న పిల్లలు. ఈ పక్కనేమో 1 కిలో రాయి వేసాము. సరే జోగుదాం కదా అని లేపితే ఒక కప్ప దూకేస్తుంది. వారి పరిధిలో స్వామీజీ అందరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. అంటే నాకైతే అదేమీ అనిపించట్లేదు. నాకు తెలిసినంత వరకు అంటే చతుర్మాసము, ధనుర్మాసము, ఈ మాసాల్లో అద్భుతంగా
మనం పొద్దునే మార్నింగ్ వాక్ చేసినట్టుగా ప్రజల తలకు ఇళ్ళకి పోయి, అయ్యా మీ ఇంటికి వచ్చాము, పాదాలు ముట్టుకుంటే 10,000, మీ లోపలికి వచ్చి మేము దీపం ముట్టిస్తే అది ఒక 50,000, మీ ఇంట్లో పూజా పునస్కారం చేస్తే అదొక 1,00,000 రూపాయలు అని వ్యాపారం చేసుకునేటువంటి వ్యాపారస్తులు కనబడుతున్నారు. కానీ నాకు నిజానికి ఎవరు స్వాములు కనబడట్లే. స్వామీజీ ఇప్పుడు అలాంటి జరగాలన్న ముందు హిందూ ధర్మం నిలబడితేనే కదా ఇప్పుడు అలాంటి భవిష్యత్తులో కూడా. హిందూ ధర్మం నిలబడాలి అని అంటే అసలు వాట్ ఈజ్ వాట్, సనాతన ధర్మం అంటే ఏమిటి, ఆ సనాతన ధర్మం మన హిందువులకి ఏం చెప్పింది, ఏం చెబుతోంది అని చెప్పేటువంటి దమ్ము ధైర్యము ఉన్నవాళ్ళే స్వాములు అవుతారు. అంతకు మించి ఇందాక నేను చెప్పినట్టు వ్యాపార ధోరణితోటి డబ్బులు చందాలు వసూలు చేసుకుంటూ కోటలు కట్టుకుంటూ కోట్లు గడించుకుంటూ బతుకుతున్నారు అని అంటే వీళ్ళు నా దృష్టిలో దారిదోపిడి దొంగలే కానీ స్వాములు కాదు. అంటే మరి ఇప్పుడు అందరు కూడా గత కొన్ని సంవత్సరాలుగా హిందువులు ఎవరు కలవరు ఇప్పుడు నేను కూడా వింటున్నాను స్వామి, చాలా మంది నాతో అన్నారు. చెప్తాను నేను, ఇంకెప్పటికీ అది జరిగేది. ఒక స్వామీజీకి కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్క వాయిస్ చాలదండి, అందరినీ యాక్టివేట్ చేయవచ్చు కదా. యాక్టివేట్ చేయకుండా ఎవరికి వాళ్ళు తిన్నామా పన్నామా తెల్లారిందా అంటే మంచిగా ఇంత నెయ్యి అంత పప్పు వేసుకుని పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఆవకాయ బద్దలు నంచుకొని మంచిగా తినడానికి సృష్టిగా ఉన్నారే కానీ నైవేద్య నష్టి విగ్రహ పుష్టి. మరి వాళ్ళలో అంటే వాళ్ళకి తెలియదా స్వామీజీ హిందూ ధర్మం నిలబడాలి అంటే అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే అవుతుంది. వాళ్ళు సీనియర్లు అనుకుందాం, పోయిందేముంది, నేను జూనియర్ని, నాకు తెలియక నేను ఏదో తప్పు చేశాను అందుకే కదా ప్రాయశ్చిత్త మహాయజ్ఞం చేస్తున్నాను. సీనియర్లు కాబట్టి ఈ హిందువులు ఎప్పుడు కలవరు, ఇదంతా కప్పల దగ్గర కాబట్టి మనం వ్యాపారం చేసుకుంటూ మన బ్యాంకు నిల్వలు నింపుకుందాం అని ఒక నిర్ణయానికి వచ్చేసారేమో. మరి వాళ్ళు చేసే పాపానికి కూడా నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా ఇక్కడ. అంటే ప్రాయశ్చిత్తం అంటే ఏ కులాన్ని కించపరచడం కాదు, బాత్రూమ్ కడగడం లాంటిదే, అదే ప్రాయశ్చిత్త మహాయజ్ఞం అంటే. కాకపోతే ఇక్కడ ఉండే తేడా ఏంటంటే దేవీ దేవతల తలకు అనుగ్రహాన్ని సాధించడానికి ఇప్పటికైనా కొద్ది గొప్ప ప్రజల్లో మార్పు వస్తుందేమో అని మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాం. ఇది నిజానికి చెప్పాలంటే బాత్రూమ్ కడగడం లాంటిదే. కానీ స్వామీజీ ఇప్పుడు చాలామంది హిందువులలో ఒక నార్మల్గా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన స్వామీజీలందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలివేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ శిష్యులు ఉన్నారు, ఒక్కొక్కరికి లక్షలలో ఉన్నారు శిష్యులు, కోట్లలో ఉన్నారు. కానీ ఇప్పుడు అవును స్వామీజీ ఇప్పుడు అంటే వాళ్ళని పక్కన పెట్టండి స్వామీజీ. ఓకే వాళ్ళు కొందరిలో ఉంటే ఉండొచ్చు, కొందరు పబ్లిక్ వస్తారు. అవును అవును నేను అనేదండి స్వామీజీ, ఇప్పుడు నార్మల్ పర్సన్స్ ఒక సాధారణ హిందువులు చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలనే తాపత్రయం ఉన్నది. కానీ అలాంటి వాళ్ళు బయటకు వచ్చి రావాలి అంటే ఏమవుతుందో అని ఒక భయంతోటో లేకపోతే రకరకాల సమస్యలు ప్రాబ్లంతోటో ముందుకు రాలేకపోతున్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి, ఒక తాటి మీదకి తీసుకురావాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయగలుగుతారు? ప్రజలు ఒక తాటి మీదకి రారు, నెంబర్ 1. నెంబర్ 2, స్వామీజీలు ఒక తాటి మీదకి రారు. ఎందుకంటే ఎప్పుడైతే నేను అనేది వాళ్ళల్లో ఉంటుందో, నాది అనేటువంటి స్వార్థం ఉంటుందో, ప్రలోభం అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రలోభానికి సరిపడినంతగా చెత్తకుప్పను పేర్చుకుంటూ పోవడము. చెత్తకుప్ప అంటే ఐ మీన్ టు సే దట్ మనీ 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 మనీ. ఆ చెత్తకుప్పని ఎదుటివాడి చెత్తకుప్పతో పోల్చుకోవడము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, ఇలాంటి అష్టదరిద్రాలతోటి జీవించేటువంటి వీళ్ళు ఎప్పుడూ ఏకం కారు. ఇది నాకు బాగా క్లియర్గా తెలిసింది. ప్రయత్నం కూడా చేయొద్దు అంటారా? ఇంకా ప్రయత్నం కూడా చేసి ప్రయోజనం లేదంటారా? ఎవరి దోవన వాళ్ళు చేయగలిగింది చేయాలి. ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, దమ్ము ధైర్యము ఉన్నవాడు, బలం ఉన్నవాడే, అంగబలము అర్ధబలము అన్ని బలాలు ఉన్నవాడే ఖచ్చితంగా గోల్ కొడతాడు. ఇప్పుడు మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. ఆది శంకరాచార్యుల వారు
అప్పుడు ఉన్నటువంటి ఎన్ని మతాలు లేవండి. అవును, ఒక్కడే మొత్తం. బౌద్ధ మతము అన్నది చాలా విగరస్గా రైజ్ అయిపోతే దాని నీడన హిందుత్వము నశించిపోతే దాన్ని పునరుద్ధరించినటువంటి మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. మరి ఆయన ఎన్ని మతాలని తిరగరాయించాడు, ఎన్ని మతాల తాలూకో మరి ఆ పరంపర ఉంది కదా స్వామి. ఇప్పుడు ఆదిశంకరాచార్య పరంపర ఉంది కదా స్వామి. వాళ్ళు సైలెంట్గానే ఉన్నారుగా. వాళ్ళు కూడా సేమ్ పాలసీ. చతుర్మాసము, ధనుర్మాసము, డబ్బు మాసము, బారామాసము, ఇంతే. మరి వీటికి పరిష్కారం ఏంటి స్వామి? మీరు ఎలాంటి పరిష్కారాన్ని చూపిస్తారు అసలు? మరి హిందువుల పరిస్థితి ఇంతేనంటారు? పరిష్కారం గురించి చెప్పాలంటే ఇది ఎండ్లెస్ స్టోరీ. ఏమన్నాను? ఎండ్లెస్ స్టోరీ. కాకపోతే అంతం కాదు, ఇది ఆరంభం. హిందువులకి కరెక్ట్గా బుద్ధి జ్ఞానము వీళ్ళలో వికసిస్తే అంతం కాదు, ఇది ఆరంభం. అంతము లేనిది ఈ కథకు చరమాంకం. ఇప్పుడు నేను చెప్పింది అదే, ఎండ్లెస్ స్టోరీ. అసలు నేను ఒకటే చెప్తానండి, ఈ హిందువుల్లో కనుక చావ ఉంటే ఈ ముస్లింలు ఇక్కడ అందరితో కలిసిపోయి సెక్యులరిజం అనేటువంటి సిస్టమ్ని పాటిస్తూ ఉంటామంటే మనకు వచ్చిన నష్టమేం లేదు. కానీ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకునేదానికో, లేదు ఎలివేట్ చేసుకోవడానికో, లేదు హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికో ప్రయత్నిస్తే ఖబర్దార్, అందరూ వెళ్ళిపోండి. ఇక్కడ మీరు ఉండి మాకేం పెరుగుతోందేం లేదు. పాకిస్తాన్కి వెళ్ళిపోండి, మీ దేశం మీకోసం ఎదురు చూస్తోందిగా. బంగ్లాదేశ్కి వెళ్ళిపోండి, మీ దర్గాలు మీ మస్జిద్లు అన్నీ ఎదురు చూస్తున్నాయిగా. హిందూ దేశంలో మీకేం పని ఇక్కడ? అంతకు మించి అంటే వాళ్ళు అర్ధబలంతో చాలా మెండుగా ఉన్నారు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? హలాల్ చేయకపోతే మనం కూడా తినం. మరి ఆ మూర్ఖత్వాన్ని వదలండి. కనకదుర్గ అమ్మవారికి బలి ఇచ్చిన అది హలాల్ కంటే ఎక్కువే. హలాల్ చేసిన మాంసం అయితేనే మేము తింటాము అని అంటే అదే ఒక్క కారణంతో వాళ్ళు బతికిపోతున్నారు. వాళ్ళని ఆర్థికంగా బలహీనులు చేయాలంటే మనం కొట్టాల్సిన మొదటి దెబ్బ నాన్ వెజ్ తినేవాళ్ళు. మనకేమి లోట్లేదండి, బాగానే అందరూ తింటారండి ఈ రోజుల్లో. నో బ్రాహ్మిన్, నో క్షత్రియ, నో కమ్మ, నో రెడ్డి, నో కాపు, నో మాల, నో మాదిగా. సారీ, ఇక్కడ కాస్ట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అన్నీ చెప్పాల్సిందే. మరి స్వామి హీనంగా అయితే నేనేం చెప్పట్లేదు. అందరూ చికెను, మటను, గొడ్డు మాంసంతో సహా అందరూ. స్వామీజీ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది హిందువులలో లేకపోతే స్వామీజీలలో వీళ్ళ నుంచి ఇప్పుడు చూస్తున్నాం, వింటున్నాం. ఇప్పుడు మీరు చెప్పారు ఇవన్నీ అంత ఈజీగా కాదు, కొన్ని సంవత్సరాల తరబడి అంటూనే ఉన్నారు. ఇది అవుతుందో కాదో పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ పరంగా ఒక హిందూ దేశంగా ప్రకటించే విధంగా ఏమన్నా ప్రయత్నాలు, ప్రెజర్ ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి వాడే మోడీ. మోడీ వచ్చిన తర్వాతనే అయోధ్య రామాలయమైనా పూర్తయింది, విశ్వనాథ్ కారిడార్ అయినా అక్కడే పూర్తయింది మోడీ వల్లనే. మోడీ అనేటువంటి వాడు మన హిందూ సమాజానికి ఒక చంద్రుడు ఆయనే, ఒక సూర్యుడు కూడా ఆయనే. సూర్యుడు అంటే మనకు పోషణ ఇస్తాడు, చంద్రుడు అంటే చల్లదనం ఇస్తాడు. ఆయన్ని సూర్యచంద్రులతో పోలుస్తున్నానంటే ఇది అతిశయోక్తి ఏం కాదండి. అంటే ఇప్పుడు ఆ సూర్య చంద్రుడిని కూడా మనము వెనక్కి లాగే ప్రయత్నమే జరుగుతూ ఉంది కదా ఇప్పుడున్న ఈ ప్రభుత్వ పరంగా రాజకీయ మబ్బులండి, ఇవన్నీ మబ్బులండి. నిలబడతారంటారా? ఎప్పుడు కూడా నిలిచేవి కావు, పాసింగ్ క్లౌడ్స్. అవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అంతే. సూర్యుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. ఇప్పుడు మోడీ నాయకత్వంలో, మోడీ ఆధ్వర్యంలో భారతదేశం హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటారా? చాలా ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇంకొక 25 ఏళ్ళు భగవంతుడు ఆయనకి ఆయుష్ ఇవ్వాలి. కానీ ఇంకొక 25 ఏళ్ళు కనుక ఉంటే అమెరికాను సైతం
కాలు దన్నగలిగినటువంటి రిచెస్ట్ కంట్రీ అవుతుంది మన ఇండియా. ఇప్పుడే చూస్తున్నాం కదా స్వామీజీ, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని కూడా తలదించుకొని నరేంద్ర మోడీ అంటే భారతదేశం వైపు చూస్తున్న పరిస్థితులు చూస్తున్నాము. చేతులకి మొక్కుతున్నారు నరేంద్ర మోడీకి. అంటే భారతదేశం అనేది ఒక హిందూ దేశంగా గుర్తింపబడాలని మిగతా దేశాలు కూడా కోరుకుంటున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక గురువుగా అంటే ఒక విశ్వ గురువుగా భారతదేశాన్ని చేయాలి అని నరేంద్ర మోడీ అద్భుతమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నం బయట శత్రువుల కంటే మన ఇంటి శత్రువులే చాలామంది ఉన్నారు, వీళ్ళని ఎదుర్కోవడమే కష్టంగా ఉంది. మరి అది ఎలా సార్? ఎన్డీఏ ఇండియాని తీసి పక్కకు పెడితే ఎన్డీఏ కరెక్ట్గా ఉంటే చాలు, మన భారతదేశము హిందూ దేశంగా ప్రకటించబడుతుంది. ఇండియాని మాత్రం పక్కకు తీసి పెట్టేయాలి. ఇండియా కూటమి అంటారు, ఆ కూటమిని తీసి పక్కకు పెట్టేయాలి. దానికి అసలు అడ్రస్ కూడా ఉండకూడదు. అలా చేయగలిగితేనే కరెక్ట్గా ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ అంటే కదా స్వామీజీలు బాబాలు ఎట్లాగో మీరు చెప్పిన పరిస్థితి చూస్తే ఎవరు కూడా ముందుకు వచ్చి ఎవరి వాళ్ళే అవుతున్నారు. నార్మల్ ఇప్పుడు నాలంటోళ్ళు స్వామీజీ చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, చూస్తున్నాము. వచ్చే స్వామీజీ హిందువే అయితే హిందువుగా పుట్టిందుకు గర్వించండి, హిందువుగా జీవించండి, హిందువుగా చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉండండి. అవసరమైతే ఆయుధం పట్టండి, మన హిందుత్వాన్ని కాపాడుకోండి. ఈ హిందుత్వాన్ని మీరు కాపాడగలుగుతారో లేదో కనీసం మీ భార్య పిల్లలనైనా కాపాడుకోండి. డెఫినెట్గా మన ధర్మం కూడా ఇదే చెప్తుంది కదా స్వామీజీ, ధర్మో రక్షతి రక్షత అని చెప్పేసి. అదే ధర్మం కూడా ధర్మహింస తదైవచ అన్నట్టుగా మన అవసరమైతే ధర్మాన్ని కాపాడడానికి హింస చేసినా అది కూడా ధర్మమే అనేది ధర్మమే అని చెప్తుంది. అవును, అంతకు మించి ఇంకోటి చెప్తాను. అధర్మానికి తల వంచి ధర్మంగా జీవిస్తున్నామని అనుకున్నా అది కూడా అధర్మమే. మరి ఇప్పుడు అలాంటప్పుడు అందరూ కూడా అదే పని చేస్తున్నారు. 90% హిందువులు చేసే పని ఉంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా అధర్మ పరులే. స్వామీజీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అంటే మీరు ఇంత గట్టిగా ఇంత వాయిస్ తోటి ఒక హిందూ ధర్మాన్ని రక్షించడానికి హిందూ స్వామీజీని వీళ్ళందరినీ కూడా మీరు ఎంత అయితే లేపుతున్నారో అంటే వాళ్ళు ఒక పౌరుషం వచ్చేలాగా మీరు చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇది చెప్తానండి, ఆల్రెడీ ఇంతవరకు ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పాను. అయ్యా, మన హిందువులు జీవోత్సవాల్లాగా నిద్రపోతున్నారు. నిద్రపోయేవాళ్ళని ఫస్ట్ మనం నీళ్లు చల్లి లేపుతాము, ఆ తర్వాత కుదిపి కానీ తట్టి కానీ లేపుతాము. అప్పుడు లేవలేదు, దుడ్డు కర్ర పెట్టి కొట్టి లేపాల. అప్పటికి కూడా లేకపోతే ఇవన్నీ కూడా జీవోత్సవాలు అన్నది అర్థమైపోయింది. భూమిని ఖాళీ చేయాల్సిందేగా. మరి మేము శ్మశానాల్లోనే కదా సాధనలు చేస్తాము. ఒక్క ఆటి కాపరిగా చితి పేర్చాలా, పండబెట్టాలా, తగలబెట్టేయాలా, భూమిని ఖాళీ చేయాలా అని చెప్పి నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పా. ఇప్పటికీ జీవోత్సవాలనే ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు చితి మంటలు పేర్చడానికి, చితులు పేర్చడానికి వాళ్ళు వస్తున్నారు. అగ్గిపుల్ల నేను గీస్తాను. ఇలాంటి పనికిరాని సంత బతుకున్నా ఒకటే పోయినా ఒకటే. ఓకే స్వామీజీ, మీరు ఇందా ముందు అన్నారు కదా, అంటే నేను అనేది ఓకే వాళ్ళు ఎట్లాగో ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. అయితే ఒక నార్మల్ పర్సన్స్, ఒక హిందువులు, ఎందుకంటే వాళ్ళు ఒక ఎలివేటెడ్ పర్సన్స్, వాళ్ళు ముందుకు రావట్లేదు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అని మీరు అనే దాన్ని బట్టి వెళ్తే, మరి ఒక నార్మల్ ఒక సాధారణ హిందువుగా పుట్టి ఒక హిందూ రక్తం వాళ్ళలో ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాం స్వామీజీ, వాట్సాప్లో వచ్చే వీడియోలు కానీ సోషల్ మీడియా ద్వారా వచ్చే వీడియోలు చూస్తే ఉండలేకపోతున్నా. అంటే రక్తం మరిగిపోతున్న వీడియోలు కనపడుతున్నాయి. అంటే హిందువుల మీద జరుగుతున్న దురాక్రమణలు కానీ లేకపోతే ముస్లిమ్స్ చేస్తున్న అఘాయిత్యాలు కానీ ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు. అవి చూస్తూ కూడా మనం ప్రశాంతంగా కామ్గా ఎలా ఉండగలుగుతున్నాం అనేది చాలా అసలు అంటే అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎవరు చూసినా కానీ అందరు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు వీడియోలు, కానీ దానికి సంబంధించి ఎలా రియాక్షన్ కానీ దానికి సంబంధించిన రియాక్ట్ అవ్వడం కానీ ఎక్కడ కనపడట్లేదు. మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? మరి ఇంత చేత కాకుండా లేకపోతే ఇంత నిద్రమత్తులో ఉండి అంటే అంత పూర్తిగా దోసుకొని పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉంటే ఎలాంటి పరిస్థితి? ఏమీ అనరండి. దీన్ని మన హిందువులు కోపం తెచ్చుకుని
నన్ను కొట్టి చంపేస్తామన్నా. అసలు కోపం వస్తుందంటారా హిందువులకి? నేను అనేది ఒక మాటకి, నేను మాట్లాడే మాటలకి రావచ్చులేండి. నన్ను కొట్టి చంపేస్తామన్నా నా దరిద్రం వదిలిపోయింది. వీళ్ళు మంచిగా నాకు ముక్తి మోక్షం ప్రసాదించిన వాళ్ళు అవుతారు. నాకేమీ ఇబ్బందిలే. నాకు 73. నాకు భార్య పిల్లలు ఉన్నప్పటికీ అందరినీ వదిలేసి 20 ఏళ్ళు అయింది. ఎవరితోటి నాకు సంబంధం లేదు. గాలికి తిరిగే గాలిగాడు. అఘోరాలు అలాగే తిరుగుతారండి. మమ్మల్ని మేము తిట్టుకుంటే తప్పేంటండి? మిమ్మల్ని తిట్టే తప్పు. కానీ పర్లేదు, మమ్మల్ని తిట్టినా తప్పేం లేదు. ఇప్పుడు మేము అలాగ ఉండేవాళ్ళం కాబట్టి మాకు అనిపించింది నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తాము. మేము ఎక్కడా కూడా 5 రూపాయలు తీసుకుని అల్లర్లు చేసేవాళ్ళం కాదు. ఇకపోతే మా పనులు మాకు భక్తి పేరుతో వ్యాపారం చేయను, విద్యని విక్రయించను. భక్తి, నమ్మకం, శ్రద్ధ, విశ్వాసం, ఏకాగ్రత ఉంటే భగవంతుడు మన పక్కన వచ్చి ఎలా కూర్చుంటాడో అన్నది వివరిస్తాను. భక్తి, ఆధ్యాత్మికము, జ్ఞానము, కర్మయోగము, పరమార్థిక చింతన అనేటువంటి అనేక సబ్జెక్టులని నిరాఘాటంగా అంటే నిరాటంకంగా నేను మాట్లాడగలను. 24 గంటలైనా నాన్ స్టాప్ అంత భగవంతుడు ఇచ్చాడు. ఆ తర్వాత అందరినీ గమనిస్తే నాకు అర్థమైంది ఒకటేనండి, మనిషి అన్నవాడు ఆకలితో ఉండేటప్పుడు ఆకలే ముఖ్యం, కానీ దేవుడు ముఖ్యం కాదండి. ఆకలే ముఖ్యంగా జీవించేవాడికి ధర్మంతో పని లేదండి, జ్ఞానంతో అవసరం లేదండి, పరమార్థిక చింతనలతో పని లేదండి. అందుకనే మన సనాతన ధర్మము ఈనాడు కుంటుకుంటూ నడుస్తోంది. కొన ఊపిరితో కొట్టుకులాడుతోంది. ఏదైనా మనం చేయాలి అని అంటే మనం గుడికి పోతున్నాం. అయ్యా నాకు అది చెయ్యి, అయ్యా నాకు ఇది చెయ్యి, అయ్యా నాకు అది కావాలి, అయ్యా నాకు ఇది కావాలి. భిక్షమెత్తుకుంటూ బతుకుతున్నామే కానీ దేవుడి దగ్గర ఆ దేవుడు మాన్యాలు ఏమైనాయి? ఎంతమంది దాన్ని కబ్జా చేశారు? దేవుడి సొత్తు ఎలా నాశనం అయిపోతుంది? పట్టించుకున్నవాడు ఎవడూ లేదు, ఏ గవర్నమెంటు లేదు. అంతకు మించి అయ్యా నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, మా అమ్మాయికి పెళ్ళి కావాలి. ఆ పెళ్ళి కావాలన్నది ఓకే, అమెరికా అల్లుడే కావాలి. అమెరికా అల్లుడి వీసా ఇస్తాడుగా అమ్మాయిని తీసుకెళ్ళడానికి, ఆ వీసా అందులోనే అయిపోవాలి. పెళ్ళికి వచ్చే వాళ్ళకి భోజనాలు అన్నీ అందులోనే అయిపోవాలి. పెట్టుపోతలు, పట్టు చీరలు, నగలు, నాణ్యాలు అన్నీ కూడా అందులోనే అయిపోవాలి. తినే భోజనం ఖర్చులు అందులోనే అయిపోవాలి. కళ్యాణ మండపం తాలూకు ఖర్చులు అందులోనే అయిపోవాలి. అన్నీ అయిపోయింది అని అంటే నీ దయ వల్ల నీ కొండకొచ్చి గుండు గీక్కుంటా అంటారు. ఇదే మన హిందువుల తాలూకు జీవన విధానము, జీవన శైలి. అంటే భగవంతునితో బిజినెస్ చేయడం. ఎస్. ఓకే స్వామీజీ, సరే ఇప్పుడైతే మనం అనుకున్న దీని ప్రకారంగా ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు మీలాగా ఇంత అగ్రెసివ్గా ఇంత ఓపెన్ మైండ్ తోటి ఉన్నది ఉన్నట్టుగా మనసులో మీరు ఏది అనుకుంటే అది బయటికి ఓపెన్ మైండ్ తోటి మీరు మాట్లాడే వాళ్ళు మన దగ్గర ఒక స్వామీజీలు కానీ బాబాలు కానీ ఒక వేళ్ళ మీద లెక్కబెట్టేంతమంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళతో మాట్లాడి వీళ్ళందరితో ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాగా పెట్టి అసలు ఒక కార్యాచరణ రూపకల్పన చేసి మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం కనీసం, ఎందుకంటే చేయని వాళ్ళు ఎలాగో చేయలేదు, ఇక వాళ్ళు చేయట్లేదు, వాళ్ళేదో చూసుకుంటున్నారు. సో కనీసం మనం ఏది చేయాలన్నా భవిష్యత్తులో మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకుంటేనే కదా మనం సర్వైవ్, మన తరాలు, మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ అనేది కాపాడబడాలి. అంటే ముందుగా మనం దాన్ని పరిరక్షించే బాధ్యత మనపైనే ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ మనల్ని క్షమించరు కదా.
సో మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళందరితోటి మనము వచ్చే నెల సపోజ్ అనుకుంటున్నాం, మీ పర్యవేక్షణ, మీ యొక్క సలహా సూచనలు సహకారంతో ఎలా చేస్తే బాగుంటుంది, అందరితోటి మనం మమేకమయ్యి నెక్స్ట్ మంత్ అనేది ఒక ఆలోచన. దానికి సంబంధించి మీరు 4 మాటలు మీరు ఎట్లా మీరు మీ వాయిస్ ద్వారా రానివ్వండి స్వామిజీ. అండి అయ్యా, వెనకటికి ఒక కథ ఉంది. ఆ కథలో ఏంటంటే, నేను సీరియస్గాను మాట్లాడతా, సరదాగాను ఉంటాను. ఐఎమ్ ద బెస్ట్ ఎంటర్టైనర్, ఐఎమ్ ద బెస్ట్ అనలిస్ట్, ఐఎమ్ ద బెస్ట్ స్పిరిచువలిస్ట్, ఐఎమ్ ద బెస్ట్ అనలిస్టు, సైకిలిస్టు, ఏదన్నా అనుకోండి, అన్ని ఇష్టలు నేనే. అందరికీ ఇష్టమైన వాడే. నేను ఎవరిని కష్టపెట్టిన అయితే కాదు. ఇకపోతే ఆ కథ ఏంటంటే, ఒక పెద్ద ఆయన, నాలాంటి ముసలోడే అనుకోండి, అయ్యా మీ ముక్కులోంచి కారుతోందండి, చూస్తావెందుకే, ఖర్చు తీసుకుని తుడిచేలా, ముక్కు చెమిడి చేయుతాను తొడవయ్యా అంటాడు. అలాంటి వాడే అనుకోండి. మీ తలకు ఆలోచనకు నేనైతే హృదయం ద్వారా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఆహ్వానం పలుకుతున్నాను. మీ యొక్క ఆలోచనకి స్వాగతిస్తున్నాను. అలాగ చెయ్యాలి అని అంటే చేయండి. నా వంతు సహకారంగా మీరు ఎప్పుడు రమ్మంటే నేను అప్పుడు వస్తాను. సరైన వెన్యూ తయారు చేయండి. ఇక్కడ నేను ఏం అడుగుతున్నానంటే ఒకటే మాట, బహిరంగ సమావేశాలని నేను అంగీకరించాను. వై? బికాస్ బహిరంగ సమావేశాలు చేసే వాళ్ళందరూ నా దృష్టిలో దొంగలే. మనం ఏదైనా మంచి ఫంక్షన్ హాల్లో ఏదో ఒకటి తీసుకుందాం, ఆ ఫంక్షన్ హాల్లో కూర్చొని మనం మాట్లాడుకుందాము. అందులో పట్టేటువంటి మన హిందూ భక్తులు, హిందూ సానుభూతి పనులు, మనం అందులో కూర్చొని మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను అనేది ఏమంటానంటే, పనికిరాని 100 కొడుకుల కంటే పనికొచ్చేవాళ్ళు 5 చాలంటాను నేను. కురుక్షేత్రంలో జరిగింది కూడా అదే. 100 కొడుకులు పోయినారు, 5 కొడుకులే బతికినారు. వాళ్ళ మూలంగానే మనకు మన సంప్రదాయాలు వగైరాలు పునరుద్ధరించబడ్డాయి. అందులో కూడా కృష్ణుడు ఏం చెప్పినాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మ్యానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ సదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ కృష్ణుడు చెప్పిన మాటకి అర్థం, ధర్మ సంస్థాపన చేయడానికి ఆ మహావిష్ణువే రావాలని ఏం రూల్ లేదండి, ఆ శివుడే రావాలని ఏమీ రూల్ లేదండి. శివగీతలో కానీ నారద గీతలో కానీ అష్టావక్ర గీతలో కానీ చిట్ట చివరికి భగవద్గీతలో కానీ చెప్పింది ఒకటే, ఐఎమ్ ది ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్స్ ఇన్ మీ, ఐఎమ్ లివింగ్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే ఈ ఇంగ్లీషు పదాలని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే, పరమాత్మనైన నేను ఈ సమస్త సృష్టిలో అణువున ఇమిడి ఉన్నాను, ప్రతి ఒక్కటి నాలోనే ఇమిడి ఉన్నాయి, నేను ప్రతి ఒక్క అణువున ఇమిడి ఉన్నాను అన్నప్పుడు మీలో లేదా శివుడు? నాలోనే ఉంటాడా? అణువున ఉంటాడుగా, ప్రతి ఒక్క జీవరాశిలో ఉంటాడుగా. అలా చూస్తే ఎవరు శివుడు కాదు, ఎవరు భవుడు కాదు. ఇది తెలుసుకుంటే చాలండి, సనాతన ధర్మం సుదీర్ఘకాలం బతుకుతుంది. కానీ మేమంతా కూడా చెప్పే అర్థమైందా, మీరంతా ఉత్తముండలు, మేము ఖాళీ కుండలు అని బతికితే తిన్నామా పన్నామా తెల్లారిందా? ఖాళీ కుండగానే మిగలండి, గట్టి గట్టిగా టింగ్ 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 సౌండ్ చేసుకోండి. నిండుకుండా ఎప్పుడు కూడా తొనకదు. మరి మీరు ఇంత గలగలగలా మాట్లాడుతున్నారు కదా, మీరు ఖాళీ కొండే అంటే అవును ఖాళీ కొండే,
కాదని ఎవరున్నారు? దీని అర్థం ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో అడిగారు, అయ్యా మీరు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు, మీకు ఇంత వయసు అయింది, ఇంత వయసు అయినా కానీ ఇంత ఫిట్మెంట్తో ఎలా ఉన్నారు అని అంటే ఆరోగ్య రహస్యం చెప్పా. ఐ యూస్ టు మెయింటైన్ మై బ్రెయిన్ యాజ్ ఎంటీ వెజల్. ఐ యూస్ టు మెయింటైన్ మై స్టమక్ యాజ్ ఎంటీ వెజల్. అంటే ఖాళీ పాత్ర ఎప్పుడూ కూడా చెడిపోదు. 1.5 ఇడ్లీ తింటాను, అర్ధ ఇడ్లీ జీవరాశులకు వదిలేస్తాను. ఇదే నా ఆహారం. ఇది ఆహారంగా తింటే, అది కూడా రెగ్యులర్ ఏం కాదు, ఎప్పుడన్నా తినాలనుకుంటే కాదండి, తినగలిగిన టైం ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ టిఫిన్ చేయడానికి కూడా నాకు టైం లేదు, మరి నాకేమి ఇబ్బంది ఏం కలగట్లేదే. ఉదయం నుండి ఇప్పటివరకు ఏం తీసుకోలేదు, జస్ట్ వాటర్, బ్రీత్, దిస్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ. ఇది ఎలాంటిదంటే, ఒకప్పుడు బుల్లెట్ ఉండేది, 1 లీటరు పెట్రోల్ కొడితే అది 20-25 కిలోమీటర్లు వస్తే ఎక్కువ, రైట్? ఇప్పుడు వచ్చేటువంటి లేటెస్ట్ వెహికల్స్ చూడండి, 1 లీటర్ పెట్రోల్ వస్తే 120-150 కిలోమీటర్లు ప్రయాణించే బైకులు వచ్చేసినాయి. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీ నాలో ఉంది. అదేదో మాకు కూడా చెప్తే మేము కూడా అందరం కూడా ఫాలో అవుతాం. అందరూ అఘోరీలు అయిపోతే ఎలాగ చెప్పండి? ఇది సాధ్యం కాదు, సాధ్యం కాదు. కావాలంటే మీరు ఒకటి చేసుకోవచ్చు, ఫుడ్ డైటింగ్ని కంట్రోల్ చేసుకుంటే మీరు షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫుడ్ డైటింగ్ని కంట్రోల్ చేసుకుంటే మీరు బీపీని తొలగించుకోవచ్చు. ఫుడ్ డైటింగ్ని సరిగ్గా మెయింటైన్ చేస్తే ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. డైటింగ్కి అర్థము తిండి మానేమని కాదండి, కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తినడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కావాల్సింది కేవలము 3200 క్యాలరీస్ మాత్రమే, కానీ మనము ఆబగా అన్నీ తినేస్తామండి. అందుకే 30,000 క్యాలరీస్ 50,000 క్యాలరీస్ అలాగ తినేస్తున్నాం. దాని మూలంగానే స్థూలకాయము, మోకాళ్ళ నొప్పులు, అనేక రకాల బాధలు, ఎముకలు అరిగిపోవడము, ఏంటి డిస్లొకేట్ కావడము. డిస్కులు అంటే మన సైడ్ తుంటి, అది డిస్లొకేట్ కావడం, ఇలాంటివి అనేకం జరుగుతున్నాయంటే దానికి కారణము మన తాలూకు ఆహార వ్యవహారాలు, అవే కారణమవుతోంది. సో అందరికీ ఒకేసారి అన్నీ ఇచ్చేసా అనుకుంటున్నా. హర హర్ మహాదేవ్. అలాగే మరొక స్వామీజీ ఇప్పుడు మన ముందర ఉన్నారు, వారి రాజయ్య గురువు గారు. సో ఆది జాంబవ అరుంధతి మాత మహాశక్తి పీఠం అని ఇక్కడ మనకు ఏర్పాటు చేసుకున్నారు. దీపాల గుట్ట, ఆది జాంబవ గుట్ట అని కూడా ఇప్పుడు పిలుస్తూ ఉన్నారు. సో వారిని కూడా ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాల గురించి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మన హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారు ఏం చేస్తున్నారు, వారు వంతుగా. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ప్రాయశ్చిత్త మహాయజ్ఞంలో వారి దగ్గరే జరుగుతూ ఉంది, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి గురుగారు, మీరు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రాయశ్చిత్త మహాయజ్ఞం అని చెప్పేసి ఒకటి చేయబోతున్నారు. అలాగే మరి మన హిందువుల పరిరక్షణ కోసం ఇప్పటిదాకా స్వామీజీ ఏదైతే చెప్పారో ఆ విషయాలపైన మీ వంతు ప్రయత్నంగా మీ పాత్ర ఏముంటుంది, ఇందులో ఏముండబోతుంది, ఏం చేస్తే బాగుంటుంది మన అందరం ఐక్యంగా ఉండడానికి? ఎందుకంటే చాలామంది హిందువులు అందరూ ఐక్యంగా ఉండాలి, నా చిన్నప్పటి నుండి చూస్తున్నాము, అది జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది కంటిన్యూషన్ ప్రాసెస్, ఎప్పుడు ఐక్యంగా ఉన్న సందర్భం అయితే కనిపించట్లేదు. మరి ఇది జరుగుతుందా? జరగాలంటే ఏం చేయాలి? అసలు ప్రయత్నం అంటూ మనం చేయాలి కదా. మరి ఎలాంటి వాళ్ళని, ఒక లైక్ మైండెడ్ పీపుల్ అన్నట్టుగా, లేదా అట్లాంటి వాటికి ముందుకు వచ్చేది స్వామీజీ లాగా అగ్రెసివ్గా ముందుకు వచ్చే వాళ్ళని మనం కలపొచ్చా? ఎలా చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి. ఇవాళ ఒక హిందూ ధర్మం గురించి మన అరవింద్ అఘోర్ గారు, పెద్ద గురువు గారు, మొత్తం భారతదేశం కాదు ప్రపంచము తెలిసిన గురువు గారు, మనం చెప్పేది ఏమి లేకుండా అన్నీ చెప్పిండు. కాబట్టి నేను చిన్న 2 మాటలు చెప్పి ముగించుకుంటా. ఇవాళ హిందూ ధర్మం ఆది జాంబవుడు, ఆదిశక్తి ముందు నుండి ఉన్న చరిత్ర. అలాంటిది ఆది హిందువులు ఇప్పుడు దళితులు అని చెప్పేసి ఇవాళ ఈ యొక్క 35 సంవత్సరాల నుంచి నేను కొత్తగా కట్టింది అయితే కాదు ఈ గుడి.
శ్రీకృష్ణుడు జాంబవంతుడు కొట్లాడినటువంటి కొండగురువ, జాంబవుల గుట్ట, దీపాల గుట్ట అని కూడా పిలుస్తున్నారు. చరిత్ర తాళపత్ర గ్రంథాల ఆధారంగా మరి అదే ఋషికేశ్ నుంచి గురువులు వచ్చిర్రు, పంజాబ్ నుంచి సంతరావు దాస్ గురువులు వచ్చిండ్రు, ఆ గోరలు కూడా వచ్చి సందర్శించిన చేసుకుంటారు. కాబట్టి మేము హిందువుగా బతకాలంటే మరి ఏం చేయాలి అంటే దీనికి మూలమేంది అని చెప్పేసి ఆ పరమాత్ముడు నా మీద వాలి అరుంధతి మాతను అందరు మొక్కుతున్నాం. అక్కడ గుడి ఎక్కర్లేదు, ఆమె బొమ్మ ఎక్కర్లేదు, ఏం లేదు, ఒట్టిగానే సుఖం చూపించి అట్లాంటిది ఒక వ్యవస్థ. అయితే జాంబవంతుడు రామసేతువుకు ఒక ముఖ్య పాత్ర వహించాడు. ఆయన సలహాదారుడు ఉన్నాడు. ఆంజనేయ స్వామితోని లక్ష్మణుడు మురిసిపోయినప్పుడు సంజీవ పర్వతం చెప్పి లక్ష్మణుడు లేపినటువంటి గొప్ప జాంబవంతుడు. కిష్కింధకాండ చక్రవర్తి, జంబుదీప చక్రవర్తి ఒక ఋషి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇలా వశిష్ఠమునికి అరుంధతి మాతనిచ్చి వివాహం చేసినటువంటి జాంబవ గురువు. అట్లా శ్రీకృష్ణుడికి ఛత్రాజిత్తు మహారాజు అట్లాంటి వాడు దొంగతనం నింద పెడితే అది చాలా ఉంది, అది చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు, తను మొత్తం చెప్తా. ఆ నింద వాపుకోవడానికి ఈ జాంబవుల గుట్టకొచ్చి బల్లుక రూపానున్న జాంబవంతుని కూతురు చేతిలో ఉన్న శమంతకమని గుంజుకొని పోతుంటే మరి జాంబవంతుడు వచ్చి 28 రోజులు ద్వంద్వ యుద్ధం చేసి శ్రీకృష్ణుడు నేను శ్రీరాముని అనగానే కగిలించుకొని ఏమి నాయన అంటే నాకు ఈ నింద వచ్చింది అని చెప్పేస్తే ఆ శమంతకమని నా బిడ్డల దగ్గర తెచ్చుకున్నా, ఒక పులిస్ నోట్లోకి వెళ్ళి గుంజుకొచ్చిన అని చెప్తే అప్పుడు ఆ శమంతకమని ఇచ్చి నా బిడ్డను జాంబవతి చిన్న పుత్రిక చెంచు నాగమాత బల్లుక రూపాన్ని ఉన్నటువంటి మా చిన్న పుత్రికను నీకిచ్చి వివాహం చేస్తా అని చెప్పిండు. అదొక చరిత్ర ఉంది. బలపరశురాముడికి ఎదురు ఎవడూ లేడు. ఆ యొక్క రేణుక ఎల్లమ్మను సంపదమని అన్ని దిక్కులు పోయినా ఎవరు కాపాడకపోతే జాంబవంతుని దగ్గరికి వచ్చి ఆ యొక్క కాళ్ళ మీద పడితే నేను కాపాడుతామ్మా అని చెప్పేసి పరశురామునికి జ్ఞానోదయం చేసిండు. పరశురామునికి జ్ఞానోదయం చేసి అదే కార్తీక మహారాజు దగ్గరికి పోయి మరి ఆయన చంపి తండ్రిని లేపుకొచ్చిన ఘనత పరశురాముది. అంత పెద్ద పరశురామునికి జ్ఞానోదయం చేసిండు జాంబవంతుని చరిత్ర. ఇక్కడ ఎల్లమ్మదేవిని కాపాడిండు. ఇంత చరిత్ర ఉంది. ఆది హిందువులంటే హిందూ ధర్మానికి మూలస్తంభాలు. వీళ్ళు ఏమొచ్చిందంటే ఇక ఈ బ్రాహ్మణిజం ఇదంతా వచ్చిన తర్వాత ఈ మూలస్తంభాలను అంటరాని ముద్దర్లేసి ఊరు బయట ఉంచి మీరు గుళ్ళకు రావద్దు, మసీదులకు రావద్దు, మక్కలకు పోవద్దు అంటే గత్యంతరం లేక వాళ్ళు చర్చిలకు పోయారు. అట్లాంటి పరిస్థితులు తెచ్చారు. కాబట్టి ఇవాళ మీ యొక్క సూచన మేరకు మీరైతే చేస్తురో నా మీద ఒక 20 సార్లు దాడులు జరిగినాయి. మొన్న కూడా జ్వరం వచ్చి పండుకుంటే మళ్ళీ చచ్చిపోయింది అంటారు. అంటే ఇంతకుముందు చచ్చిపోయింది మళ్ళీ చచ్చిపోతారా అని ప్రచారం చేస్తూ ఇక్కడ పోలీసు వాళ్ళు ఇన్ని దిక్కుల్లో చేస్తే గోటిని గోటి తొక్కాలని చెప్పి ఇట్లే జాంబవుల వారసులను కొంతమంది సంకలం పెట్టుకొని ఎక్కడ ఏం దొరకకుండా చేస్తే కూడా జాంబవంతుడు ఆదిశక్తి మీద ఉండి నాతోని పనులు చేపించుకుంటుంది. పునర్నిర్మాణం కోసం వాళ్ళు చెప్పినే చేస్తున్నా. నాది కాదు. కానీ హిందూ ధర్మం నాది. నేను హిందువుగా పుట్టినా హిందువుగా చేస్తా. ఏదైతే దొంగ సాధువులు ఉన్నారో వాళ్ళకి ఎట్లా అంటే మారితే మారినరు, మారలేకపోతే వాళ్ళని ఏ విధానంగా చేయాలి? వాళ్ళు హిందువులు కారు, బయటికి వదిలేయాలి. వాళ్ళు అడుక్కుంటారు కదా, ఇక్కడ సపట్లు కొట్టుకుంటూ అడుక్కుంటారు రోడ్ల మీద, వాళ్ళ కింద ట్రీట్ చేస్తాం. మేము ఒక శక్తిగా ఇలా మేడారం జాతరలో కూడా 550 సమ్మక్క సారక్క వాళ్ళు శివసత్తుల సంఘం ఉంది. వాళ్ళకు కూడా నేను ముఖ్య సలహాదారునిగా ఉన్నా. మరి శ్రీశైలంలో ఎంత సిగ్గుచేట అంటే ఇన్నేళ్ళు ఉంది మాదిగోళ్ళు కన్నసత్రం లేదు. 3.5 ఏళ్ళు పోరాడి అక్కడ స్థానికంగా స్థానికులను కొంతమందిని తీసుకొని ఒక అద్దెకరం భూమి కొల్చి అక్కడ పెట్టి వచ్చేసినాం. ఇలా తిరుపతిలో వాళ్ళకు కూడా 1.5 ఎకరం ఒకదాన చేయించినాం. 25 కాలనీలను ఏకం చేసినాం తిరుపతిలో.
ఆ వెంకటేశ్వర స్వామిని గుడిని కూడా అపవిత్రం చేసి ఇవాళ కనీసం 100 మంది క్రైస్తవులు అలా జాబు చేస్తారు, ఇప్పటికి చేస్తారు. వాళ్ళు ఆ గోవింద అంటారు అంతే, ఇంకేముండదు. బొట్టు పెట్టుకోరు, కంకణం కట్టుకోరు, దేవుని దగ్గర మొక్కరు. అట్లాంటి చరిత్ర కూడా చూస్తే ఇవాళ మహానుభావుడు ఆ యొక్క నరేంద్ర మోడీ గారి అనుగ్రహంతో, ఆయన ఆలోచనతో, మరి ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి తిరుపతికి పోయి 3 రోజులు పడుతుంది దర్శనం, 4 రోజులు పడుతుంది, 5 రోజులు పడుతుంది అంటారు తాళాలు వేసి. ఆయన తాళం తీపిస్తే ఇప్పుడు 1.5 గంటల తిరుపతి దర్శనం అవుతుంది. అది సత్యంగా దర్శనం అవుతుంది. అదొకటి. అయితే ఇవాళ కొంతమంది ఈ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఒక నువ్వు ఆడవా మొగవా, నువ్వు అఘోరవా, నువ్వు ఎట్లయినావు, నీకెందుకు, నీకేం కోరికలు ఉంటాయి, నువ్వు ఇట్లుంటావా అట్లుంటావా అంటున్నారు. అదే హిందువుల మీద దాడి జరిగి అదే గుళ్ళు గోపురాలు కూల్స్తుంటే ఈ ఛానల్ వాళ్ళు అక్కడ ఎందుకు పోరు? వీళ్ళని అడుగుతున్నారు. ఆదిత్య పరశరి స్వామి ఇలా మహబూబ్నగర్ అవతల ఒక ఆశ్రమం పెట్టుకొని ఉంటే ఆయన దగ్గరికి పోయి నువ్వేం తింటావు, ఏం కట్టుకుంటావు, ఏం చేస్తావు, ఏమవుతుంది మీకు అని చెప్పేసి ఆయనను ఒక ఛానల్లో అడుగుతుంటే నాకు చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనను ఎంత ఘోరంగా అడుగుతున్నాడు అంటే అంత ఘోరంగా అడుగుతున్నాడు. మరి అదే ఒక దాడి జరుగుతుందో, ఇందుల మీద దాడి జరుగుతుంది. మొన్న ముత్యాలమ్మదే పెద్ద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మరి అట్లాంటి కాటికి పోరీళ్ళు దమ్ము లేదు, ధైర్యం లేదు అంటే ఒక జాంబవంతుని వారసుల మీదనే వీళ్ళు పడతారు. ఇవాళ ఒక లేడీ అఘోరా అని అంటారు, ఓ అమ్మవారు ఆదిశక్తి భూలోకమాత ఒక సంచారం అయ్యి ఇలా పాప పరిహారం కోసం హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఆమె ఒక కంకణం కట్టుకొచ్చినటువంటి దేవత ఆమె మీద పడి, మరి ఆ ఆదిశక్తి మీద పడి మరి ఆమె తిప్పుతుంది, చేస్తున్నారు. ఆమెకు మేము ఫుల్ మద్దతు ఇస్తాం, వీడికి కూడా తీసుకొస్తాం. మీరు చేసే ప్రోగ్రాం కూడా మనం ఒక హిందూ పరిరక్షణ కమిటీ అని ఒకటి పెట్టిర్రు, దానికి కూడా మేము సహకారం ఇస్తాం. మేము ప్రాణత్యాగాలు చేసి ఆ త్రిశూలం శివుడు పట్టుకున్నట్టు, రాముడు బాణం పట్టుకున్నట్టు మేమందరం ఏకమై చెప్పేసి మేము ముందుకు వస్తున్నాము. ఇవాళ జాంబవంతుని గుడి 15 సార్లు ధ్వంసం చేశారు, శివుని గుడి కొట్టిరు, అయినా కూడా వాళ్ళు మళ్ళా పెడుతున్నారు, పుట్ట పెరుగుతూనే ఉంది. అట్లాంటి పరిస్థితులలో తట్టుకొని జాంబవంతుని గుడి పరిరక్షణ కోసానికి నేను తపస్సు చేసుకుంటూ చేసిన కాబట్టి వాళ్ళు పైనుంచి అండ ఉన్నారు కాబట్టి నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, ఈ భూమి కూడా గుంజుకోలేరు. ఇవన్నీ మాకు ఉన్నాయి కాబట్టి మరి మీరు చేసి మన గురువుగారు చెప్పిన విధానంగానే ఆయన చదువుకున్నాడు, యోగ చేసిండు, యజ్ఞం చేసి యాగాలు చేసి పాశ్చిత్య మహాయజ్ఞం అనేది ఎక్కడ బలైందో అక్కడే మొదలు పెడతామని చెప్పి ఆయన ఇవాళ ఈ జాంబవ గుట్టకాడికి రావడం జరిగింది. ఇక్కడే మొదలు పెడదాం, ఇక్కడి నుంచే చేద్దాం, ఎట్లా మన హిందూ ధర్మాన్ని ఎట్లా కాపాడుకుందామని అన్ని విధాలా చెప్పిండు. కాబట్టి మరి మనమందరం ఇప్పుడు కొంత శివసత్తుల సంఘం ఉంది, కొంతమంది వాళ్ళు అందరినీ కలుపుకొని యువకులు ఏంటంటే వాడి ఇల్లు కూడా కొట్టిరు మనకేందులే అనుకున్న వాళ్ళు అవసరం లేదు. కొట్టి గొప్పగా పోజులు పెట్టి దాంట్లో మేము పెద్ద పెద్ద పూజలు చేసినట్టు కావద్దు. మరి ఇలాంటి మన హిందూ ధర్మం కావాలనుకుంటే నరేంద్ర మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఆయనతోని రాముణ్ణి ఎప్పుడైతే ప్రతిష్ఠించిండో మన దేశము ఒక 60% మేము హిందువులు అని ప్రకటించడానికి వచ్చింది. ఇలా కృష్ణా, గోదావరి, గంగా, కావేరి ఇవన్నీ ఉన్నాయి. మరి అవిడితోనే మనకు అవుతుంది. ఈ పాశ్చిత్య మహాయజ్ఞం ఎందుకు పెట్టవలసి వచ్చింది గురువుగారు అంటే నాకు చెప్పాడు, నేను చేసిన పాపాలు, నేనేమేమి చేసిన తప్పులు ఇంకా చెయ్యను, వీడికెళ్ళి నేను బాధపడుకుంటా ఈ పాశ్చాత్య యజ్ఞం అని చెప్పి. సారీ, చిన్న ఇంటరప్షన్. నేను ఈ దురదృష్టకరమైనటువంటి స్థితిలో జీవించే ఈ సమాజంలో పుట్టిన దానికి నేను చేసింది తప్పే. ఈ సమయంలో ఇక్కడ ఈ సమాజంలో పుట్టింది స్వామీజీ. ఒక్క నిమిషం అండి, నేను కూడా కొంత ఎమోషనల్. నా పుట్టుకే తప్పు, ఈ హిందూ సమాజంలో పుట్టింది.
ఎందుకనంటే అందరూ కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఇది ఈ సమాజంలో పుట్టిన దానికి నాకు నేను చేసుకుంటున్న ప్రాయశ్చిత్త హోమం, అంతేగాని నేను తప్పేం చేయలేదండి. తప్పు చేసినాను స్వామీజీ. ఇక్కడ ఒక చిన్న ఇది, ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రైస్తవం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ముస్లిమ్స్ అంతా కూడా ఒక్క నిమిషం స్వామి, ఒక్క విషయం ఇక్కడ నేను ఒకటి చెప్తాను, ఫైనలే అనుకోండి, కన్క్లూషన్ అనుకోండి, నా వరకు నాది నేను చెప్పేది. ఇక్కడ మన హిందువుల తాలూకు దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే పట్టించుకున్నటువంటి హిందువు అన్నవాడు ఎవడూ లేడు, పట్టించుకున్నటువంటి గవర్నమెంట్లు కూడా ఏవీ లేవు. మనకు మనమే కొట్లాడుతున్నాము అనుకుంటే ఎవరో ఒకళ్ళు నలుగురు, అది పెద్ద విశేషమేం కాదు. నేను ఒక మాట అడుగుతానండి, ఈ సందర్భంగా అడగాల్సినటువంటి అగత్యం నాకు ఏర్పడిందనే అనుకుందాం. ఇప్పుడు ఇన్ని దేవాలయాలు ఇన్ని కూలగొట్టినా, ఇన్ని చేసినా, ఏం చేసినా మన గౌరవనీయ పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ వాళ్ళకి బుర్ర చెడిపోయింది, పిచ్చోళ్ళు అని ఒక ట్యాగ్ ఒకటి తగిలిచ్చి వదిలేస్తున్నారు, వాళ్ళని గురించి పట్టించుకోవట్లా. నాకు తెలియగడుతానండి, నేనంటే నేనని కాదు, మన హిందువుల్లో కూడా చాలామంది పిచ్చోళ్ళు ఉంటారుగా. ఏదో పంది మాంసం 1 కిలో తీసుకెళ్ళి కవరు అలా పడేస్తాడు అనుకోండి, మరి వాడిని పిచ్చోడని వదిలేస్తారా? నేను చేస్తానని అంటలా, మన హిందువుల్లో కూడా పిచ్చోళ్ళు ఉండొచ్చు. ఏం పిచ్చి అన్నది కేవలం మతానికేనా? అన్ని మతాల్లో పిచ్చోళ్ళు లేరా? అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పిచ్చోడు 1 కిలో పంది మాంసం తీసుకొచ్చి ఏం చేస్తాడనుకోండి, మరి వాడిని పిచ్చోడని వదిలేస్తారా? అయితే స్వామీజీ నేను అనేది ఒకటే, ఇప్పటి వరకు మనం ఇంత జరిగిన ప్రాసెస్లో ఒక కన్క్లూజన్ ఏంటి అంటే హిందూ ధర్మంలో ఉన్న హిందువులు అనుకున్న వాళ్ళలో ఐక్యత లేదు, స్వామీజీలు ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు అనేది ఒకటైతే అదొకటైతే అంటే ఐక్యత రావడానికి ఒక లోపం స్వామీజీ, ఏంటంటే ఒక లోపం. పిచ్చోళ్ళు అని చెప్పి ట్యాగులు వేసి వాళ్ళని వదిలేస్తున్నారు కదా. అయితే ఇక్కడ స్వామీజీ ఓకే స్వామీజీ, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్, క్రిస్టియన్స్లో ఎక్కడ కూడా కులాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందువులలో కులాల పేరుతోటి విడదీసినప్పుడు ఐక్యంగా అమ్మంటే ఎక్కడ అవుతారు మనకి? ఈ కులాలు తీసేస్తే ఆటోమేటిక్ హిందువులంతా ఆడలేక మధ్యలో ఓడు అని అనొద్దు, ఏమన్నాను, ఆడలేక మధ్యలో ఓడు అని అనొద్దు. చాలా క్లియర్గా చెప్తానండి. దీనికి సంబంధించి చెప్పాలంటే ఓంకారం ఎవరైతే పలుకుతారో వాళ్ళు కులాలకు అతీతంగా అందరూ హిందువులే అంటాను. నేను శివుణ్ణి ఆరాధిస్తా. ఉదాహరణకి ఓం నమ శివాయతో మొదలైతే అష్టోత్తరాలు, నామార్చనలు, అంగపూజలు వగైరాలు అనేకం ఉంటాయి, సహస్రనామాలతో సహా. ఏదైనా సరే నామం ఓంకారం లేకుండా ఉందా? అమ్మవారిని కొలుస్తాను అనుకోండి, ఓంకారం లేనిదే ఏ నామమంత్రమైనా ఉందా? అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తాననుకోండి, ఓంకారం లేకుండా ఏ నామమంత్రమైనా ఉందా? వినాయకుడిని కొలుస్తామనుకోండి, ఓంకారం లేకుండా ఏ నామమంత్రమైనా ఉందా? అర్థమవుతుందండి. ఇలాగా మన హిందువుల్లో అనేక దేవతల్ని అయ్యప్పతో సహా చూసుకుంటే అనేక దేవతల్ని కొలుస్తున్నారు, అందరూ కూడా మొక్కుతున్నారు. ఓంకారం పలికే ప్రతి వాళ్ళు కూడా కులాలకు అతీతంగా అందరూ హిందువులే. అదే స్వామీజీ, అది ఎందుకు రావట్లేదు? ఇప్పుడు కులాలు అనేది ఇప్పుడు ప్రభుత్వం చూసుకోండి, ఈ మధ్య నుంచి కులగణన అని పెట్టారు, మరి అవన్నీ ప్రస్తావన ఇక్కడ తీసుకురావద్దు. మరి ఎవరు కులాలని కులాల ప్రస్తావన ఇక్కడ తీసుకురావద్దండి. అందరూ ఒకటే. మీరు అన్నారు చూడండి, ఓంకారం పలికే వాళ్ళందరూ హిందువులే, అంతే. రైట్ పార్ట్. దాన్ని ఎందుకు మనం ఎలివేట్ చేయట్లేదు? దాన్ని ఎందుకు ఎలివేట్ చేయట్లేదు అంటే దేవుళ్ళ పేరుతోటి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, కులాల పేరుతో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏ గవర్నమెంట్లు వచ్చినా కూడా నవాబుల కాలం నాడు, కాసిం రాజా కాలం నాడు ధ్వంసం చేసిన గుళ్ళతోనికి జోలికి పోలే ఇప్పటిదాకా. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మన 1000 స్తంభాల గుడి నుంచి, పాత నరసింహస్వామి గుడి నుంచి ఇంకా ఎన్నో ఉన్నాయి, వందల సంఖ్యలో మేము పరిశోధన చేసి ఉన్నాయి. కాబట్టి ప్రతి గవర్నమెంటు హిందూ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయడానికి దానికి వాళ్ళు ముందుకు రావాలి. ఇక నెక్స్ట్ ఈ యొక్క మేమేమైతే
ఒక హిందూ ధర్మానికి కంకణ కట్టుకొని మేము ఒక ఉద్యమమే మొదలు పెడుతున్నాం. కాబట్టి మాకు పోలీసు రక్షణ ఉండాలి. పోలీసు రక్షణ గవర్నమెంట్ కల్పించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా మాకు కల్పించాలి. మేము ప్రతి దళిత వాడకు తిరుగుతాం, ప్రతి వాడకు తిరుగుతాం. మీరు కాదురా, మీరు ఆదిజాంబవుని వారసులు రా అని చెప్పుతూ మనమంతా హిందువులము అని చెప్పుతూ ఒక కంకణం కట్టుకొని మీ యజ్ఞంలో నేను భారతదేశం అంతా తిరిగి వచ్చిన కాబట్టి జాంబవంతునేషన్ చేసి వాళ్ళ కులగోత్రాలు చెప్పి గెజెట్లో కూడా జాంబవ కులం, అరుంధతి మాత కులం చేసిన ఆయన. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నానండి. ఇలాంటి మతపరమైనటువంటి యుద్ధాలు వచ్చేటువంటి సందర్భం ఉంది అని నేను చెప్తున్నాను కదా, దీనికి సంబంధించి నేను తీసుకోవాలి అనుకున్న జాగ్రత్త గురించి కూడా చెప్పేస్తాను. ఇప్పుడు మనం అన్నింటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీదనే భారం వేయడం కూడా సరికాదు. వాళ్ళు మనకు రక్షణ ఇవ్వాలని, మనకు ఆత్మరక్షణ అన్నది మనకు అవసరం. ఇది గ్యారంటీ అండి, ఇది క్లారిటీ, పిచ్చ క్లారిటీతో మాట్లాడుతున్నాను నేను. అలాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ఏదైతే చెప్తోందో దాని ప్రకారంగా ఆత్మరక్షణార్థం ఎంతమందిని చంపినా తప్పులేదండి. ఒక ఆడదాని మానాన్ని కాపాడడం కోసం, అవునండి నేను చెప్పేది భారత రాజ్యాంగ చట్టం ప్రకారంగా. ఇక్కడ ధర్మము అనేటువంటి పదం భారత రాజ్యాంగంలో లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను. ఒక ఆడదాని మానాన్ని కాపాడడం కోసం ఎంతమందిని చంపినా తప్పు లేదు. ఇది మనకు హిస్టారికల్గా అని అంటే ఛత్రపతి శివాజీ లెక్క బతకాలి అందరూ మన హిందుత్వం కోసం. అలా బతకాలంటే అందరూ కూడా ఆయుధాలు చేతబట్టాలి. కొంతమందికి చేతనవుతుంది, కొంతమందికి చేత కాదు. ఏది ఏమైనప్పటికీ ఈ సనాతన ధర్మము అనబడే ఈ హిందుత్వాన్ని కాపాడుకునే దానికి అంతర్భాగంగా నా వంతు సహకారం అంటే ఏదో ఉడతా భక్తి అనుకోండి. రామసేతు నిర్మాణం జరిగినప్పుడు ఉడత నీళ్ళల్లో మునిగేది, ఇసుకలో పొల్లాడేది, మళ్ళీ ఆ ఇసుక తీసుకెళ్ళి ఆ బండల మధ్యలో పోసేది. అదేవిధంగా ఒక 1500 త్రిశూలాలు నేను ఫ్రీగా ఇద్దామనుకుంటున్నాను. మంచి నమ్మకస్తులు హిందుత్వం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే వాళ్ళంటే వాళ్ళకి 1500 త్రిశూలాలకు తక్కువ లేకుండా ఇద్దామనుకుంటున్నాను. ఎవరన్నా కానీ అలాగ కోరుకునేటట్లయితే ఈ క్షణం నుంచే నేను చెప్తున్నాను, మీ అందరికీ కూడా నా ద్వారం తెరిచి ఉంటుంది. అప్లికేషన్స్ ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది, మాదంతా కూడా చాలా పక్కాగా ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే స్థితిలో మేము ఉండము. భారత సార్వభౌమత్వాన్ని మేము ప్రశ్నించే స్థితిలో ఉండదు. అన్నీ కూడా చట్టాలకు లోబడే ఉంటుంది. త్రిశూలం అనేది ఇస్తామన్నది ఖచ్చితం. అది కూడా ఆయుధ చట్టానికి లోబడి ఉంటుంది అన్నది మీ ఛానల్ ద్వారా ఘంటాపదంగా హామీ ఇస్తున్నాము. మేము ఖచ్చితంగా పోలీసు డిపార్ట్మెంట్ వారికి కూడా సహకరిస్తాము. అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణార్థం వచ్చే వాళ్లకు సహకరిస్తాము. అందరినీ కూడా సమ ఉజ్జీలుగా భావిస్తూ గౌరవిస్తాము, అందరినీ ప్రేమిస్తాము. హర్ హర్ మహాదేవ్. అయ్యా, హిందూ జన బంధువులందరికీ నా చెయ్యెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరెవరైతే హిందుత్వం కోసం పాటుపడేందుకు సిద్ధపడతారో వాళ్ళు ఖచ్చితమైన కృతనిశ్చయంతో ఉండాలి. దీంట్లో స్వామీజీలైనా సరే, బాబాలైనా సరే, గురూజీలైనా సరే, ఎవరైనా సరే, నా మాది ఒక బర్నింగ్ సిమ్టమ్స్ ఫైర్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అందరికీ ఆర్థికంగా కాదు, ఆర్థికంగా అంటే నేను జీరో బ్యాలెన్స్తో జీవిస్తానండి. ఆర్థికంగా అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దీనికి ఒక వేదిక అన్నది ఇక్కడ వచ్చినటువంటి చంద్రవదనుడు ఉన్నాడులేండి, ఆయన ఏర్పాటు చేస్తామన్నారు వేదికని.
అందరికీ కూడా బాబాజీలు, గురూజీలు, స్వామీజీలు అందరికీ కూడా ఇదే నా హృదయపూర్వక ఆహ్వానం. రండి, అందరూ కలిసి కూర్చొని ఏదో ఒక నిర్ణయాన్ని చేద్దాం, మన హిందుత్వాన్ని నిలుపుదాం. హర హర్ మహాదేవ్. ఇవాళ హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ వాళ్ళు పెట్టే ఈ మహాయజ్ఞానికి మన హిందూ ధర్మాన్ని కాపాడుకొని త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడుతున్నాడు. ప్రతి ఒక్క హిందువు అక్కడికి మీ సలహాలు ఇవ్వాలి, సహకరించాలి, మీరు భుజం పెట్టాలి, మీరు పాల్గొనాలి, భాగస్వాములు కావాలి. ఈ యొక్క దానికి తప్పకుండా రావాలని చెప్పి నేను మనవి చేస్తూ జై హిందూ, జై భారత్. చూశారు కదండి, ఇప్పటివరకు ఇద్దరు స్వామీజీలు ఇక్కడే ఉన్నారు. ఒకరు అరవింద్ అఘోరి గారు. సో వారి మాటలు మనం విన్నాము, ఎంత ఘాటుగా ఉంటాయో. వారు ఇప్పుడే చెప్పారు, సో జీరో బ్యాలెన్స్తో జీవిస్తాను అంటే లోపల సత్యం ఎప్పుడైతే ఉంటుందో వారి నుంచి వచ్చే మాటలు కూడా అంత ఘాటుగా ఖచ్చితంగా కొట్టినట్లే ఉంటాయి. ఎందుకంటే వారు హిందూ ధర్మం కోసం అంత నిక్కచ్చితగా వారు జీవిస్తున్నారు కాబట్టి అలా మాట్లాడగలుగుతున్నారు. అందుకనే మనం త్వరలో ఇంకొకరు కూడా రాజయ్య గురు గారు కూడా వారు కూడా చెప్పారు, ఇప్పటిదాకా వారు ఒక దళితులు అయినప్పటికీ కూడా వారు హిందూ ధర్మం కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, దానికోసం దేనికైనా సిద్ధం తెగించడానికి అని చెప్పేసి కూడా వారు అంత ముందుకు వస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో ఇలాంటి వాళ్ళు మనకు కావాలి కదా. ఇప్పుడు ఎంతోమంది స్వామీజీలు, బాబాలు, గురువులను హిందూ ధర్మం కోసం పోరాటం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరికి వారుగా ఏకాకిగా ఇండివిజువల్గా ఫైట్ చేస్తున్నారు తప్ప అందరు కలిసి చేయట్లేదు. కలిసి చేయాలని అందరూ అంటున్నారు, కానీ అది కార్యరూపంలో దాలుస్తుంది. ఏ కొద్ది మంది మాత్రం కొంతవరకు మాత్రమే ముందుకెళ్తుంది. అలా కాకుండా త్వరలో ఒక హిందూ ధర్మ పరిరక్షణ అంటే సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు కోసం అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే జరగబోతుంది త్వరలో. దానికోసము వీరిచ్చిన మెసేజ్ కూడా ఏంటంటే హిందూ ధర్మం కోసం నిజంగా ఆ పోరాటం చేయాలి, నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అనుకుంటే కనుక ప్రతి ఒక్కరు హిందూ రక్తం కనుక మీలో ప్రవహించినట్లయితే, లేదా హిందూ ధర్మం కోసం నిజంగా మీరు పోరాటం చేస్తున్న వాళ్ళైతే మనమందరం కలవాలి, కలిసికట్టుగా పోవాలి. ఎవరి స్వార్థం వారు కాకుండా 10 మంది కోసము మనం కూడా మన నెక్స్ట్ భావితరాల భవిష్యత్తు కోసం మన హిందూ దేశంగా, మన భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించేంత వరకు కూడా అలా అయితేనే మనం నిలబడగలుగుతాము. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ ముస్లిం దేశాలు, క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, కానీ ఒక హిందూ దేశం అంటూ మనకు ఉన్నది ఒక ఏకైక భారతదేశమే తప్ప ఇంకొక అవకాశం లేదు. కనీసం మనం ఇక్కడ కూడా లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం పక్కన ఉన్న ముస్లిం దేశాలు ఎలాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాము. మరి అలాంటి పరిస్థితి మనకు రాకముందే ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం. అవి చూస్తూ ఉంటే ఒక సాధారణ హిందువు కూడా రక్తం మరిగిపోతున్న పరిస్థితి. కానీ వాళ్ళు బయటకు వస్తే ఏం జరుగుతుందో అని ఒక భయంతో బ్రతుకుతున్న పరిస్థితులు చూస్తున్నాము. అలాంటి వాళ్ళందరినీ కూడా ఎవరైతే హిందూ ధర్మం కోసం పోరాటం చేయాలి, కానీ బయటకు వస్తే ఏ సమస్య వస్తుందో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక చేయుతనిచ్చి మేమున్నామని ఒక ధైర్యాన్ని నింపడం కోసము హిందూ ధర్మం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని త్వరలో మేబీ వచ్చే నెల కావచ్చు, దానికోసం ఒక చిన్న మీటింగు, ఒక రౌండ్ టేబుల్ సమావేశంలాగా హిందువులందరి కోసం ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం అయితే తీసుకోవడం జరిగింది. దానికోసం అందరూ వస్తారని ఆశిస్తూ ఉన్నాము. అందరూ కూడా కలిసికట్టుగా మన హిందూ ధర్మ పరిరక్షణని కాపాడుకుందామని చెప్పి స్వామీజీలు చెప్తున్నారు. అలాగే మన సప్తఋషి టీవీ ద్వారా కూడా ఒక మెసేజ్ అయితే ఈ సందర్భంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని ఆశీర్వదిస్తారని, సో మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. శివోహం. ఓం నమ శివాయ. నమస్తే అండి, దిస్ ఇస్ కీర్తి నాడియోతియో. సప్తఋషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రక్ష. సప్తఋషి టీవీ చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సప్తఋషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe Saptarushi TV, like, share, comment. Please like, share and subscribe Saptarushi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarushi TV. Like, share and subscribe. Thank you. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.